ఈ నెల 2వ తేదీన పెద్దంబర్పేట వద్ద రోడ్డు దాటుతూ కారు ప్రమాదానికి గురైన తల్లి బిడ్డలిద్దరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన, ఆమె తల్లి శ్రీదేవి రికవరీ అవడంతో వైద్యులు సోమవారం శ్రీదేవిని డిశ్చార్జ్ చేశారు. తీవ్ర గాయాలతో 15 రోజులు ఆసుపత్రిలో ఉండి ఇంటికి వచ్చిన శ్రీదేవి జరిగిన ఘటన గుర్తుకు తెచ్చుకున్నారు. తన పెద్ద కూతురు సంజన తాను గాయపడ్డామని, ప్రస్తుతం తన బిడ్డ ఇంకా ఆసుపత్రిలోనే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పినట్లుగా ఆమె సాక్షికి తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు బెయిల్ మంజూరు చేయడాన్ని సంజన అమ్మమ్మ ఖండించారు. ముగ్గురు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రోడ్ క్రాస్ చేద్దాం, అంబర్పేటలో బస్ అయ్యి ఇటు రోడ్ క్రాస్ చేద్దామని నిల్చున్నా. కార్ ఆయన వచ్చేసి కొట్టేసింది. ఇక పెద్ద పాప, చిన్న పాప, నేను ముగ్గురమే. పడుతుంది కానీ మాటలు వస్తలేవు. ఇంకా సరిగా కోలుకోలేదు మనమరాలు. బిడ్డకు మూగ దెబ్బలు ఇంకా అట్లనే ఉన్నాయి, వాళ్ళంతా ఫ్రాక్చర్ అయింది. కాకపోతే యాక్సిడెంట్ చేసిన వాడు బండిలో కార్ల బాటలు ఉన్నాయి, మిక్సర్ పొట్లాలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి. ఇక వాళ్ళకు తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు.